గైస్, వెల్కమ్ టు టిఎన్స్పిఆర్ ఛానల్. ఈరోజు మనం తెలుగు డిగ్రీ సెకండ్ సెమిస్టర్లోని మామిడి పండు అనే పాఠం గురించి తెలుసుకుందాం. దీన్ని సురవరం ప్రతాపరెడ్డి గారు రచించడం జరిగింది. ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది. పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా కవిపరిచయాన్ని చూసుకుందాం. ఇక్కడ రచయిత పేరు సురవరం ప్రతాపరెడ్డి. వీరి జన్మస్థలం మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ బొరవెల్లి గ్రామంలో వీరు జన్మించడం జరిగింది. జననం 28 మే 1896లో జన్మించారు. తల్లిదండ్రులు రంగమ్మ, నారాయణ రెడ్డి. తర్వాత రచనలు చూసుకుంటే తెలంగాణలో కవులే లేరు అని విని, అంటే ఎవరు అన్నారు తెలంగాణలో అసలు కవులే లేరు అంటే, అప్పుడు 1934లో గోల్కొండ కవుల సంచికను తయారు చేశారు. తర్వాతి 1926లో గోల్కొండ పత్రికను 20 సంవత్సరాలు సంపాదకునిగా ఉన్నాడన్నమాట. ప్రజావాణి పత్రికను కూడా నడిపాడు. తర్వాత 1931 నుంచి 1953 మధ్య జరిగిన పరిస్థితులన్నింటినీ కూడా మొగలాయి కథలుగా ఇతను రచించడం జరిగింది. 1948లో ఆంధ్రుల సాంఘిక చరిత్రను రచించడం జరిగింది. తర్వాత గ్రంథాలు చూసుకుంటే హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, రామాయణ విశేషాలు 40 వరకు వీరు రచించారు. తర్వాత నాటకాలు భక్త తుకారం, ఉచ్చల విషాదము. మరణం 25 ఆగస్టు 1953లో మరణించారు. తర్వాత ఇక్కడ పాఠ్యభాగ సందర్భం. మనం ఈ పాఠానికి చర్చించుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మామిడి పండు ఇది పండ్లల్లో ఒక రారాజు అన్నమాట. ఈ మామిడి పండు గురించి విషయాలను తెలుసుకోవడం, దీని యొక్క ప్రత్యేకత, విశేషాలను తెలుసుకోవడమే మన పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. అందరికీ ఇష్టమైన పండు మామిడి పండు. ఇక్కడ సారాంశాన్ని చూసుకుంటే, మామిడికి పేర్లు ఎలా వచ్చాయి, ఏమేమి పేర్లు ఉన్నాయి, ఏ భాషలో ఎవరు ఎలా పిలుస్తారో తెలుసుకుందాం. మామిడి పండు ఫలజాతులో చక్రవర్తి వంటిదన్నమాట. సంస్కృతంలో మామిడిని ఏమని పిలుస్తారు? ఆమ్రమని, చూతం, రసాలం, సహకారం, ఇవన్నీ కూడా మామిడికి పేర్లు. హిందీ, ఉర్దూ, అరుణ భాషలో ఆమని పిలుస్తారు. దక్షిణ దేశంలో మాంగాయ్, మావికాయ, మాంగాయ్, మామిడి అట్లా పిలుస్తారు. ఇక్కడ చూస్తుంటే పోర్చుగీస్లో మాంగే అని పిలుస్తారు. ఇవి ఇంపార్టెంట్. ఆంగ్లేయులు, ఇంగ్లీష్ వాళ్ళు మ్యాంగో, అరబ్బులు అంబాజ్, ఈజిప్టులు మాంజా, ఇలా మాంగే, మ్యాంగో, అబాజ్, మాంజా ఇలా. తర్వాత ఇక్కడ చూసుకుంటే మామిడి చరిత్ర ఏంటి అంటే, ఇది హిందూ దేశంలో పుట్టింది. 4000 ఏళ్ళ నుండి దీన్ని ఉనికి మన దేశంలో కనిపిస్తుంది. ఇది ఏమైందంటే, వ్యాపారం కోసం వస్తారు కదా వేరే దేశాల నుంచి, ఆ దేశాలలో అలా ఆ దేశాల వాళ్ళకు మన మామిడి అనేది తెలిసింది. మామిడి చెట్లు ఏ నెలలో పండుతాయంటే, ఎర్ర నేల, ఇసుక నేల, ఇంకా దానికి తగినంత నీరు ఉండాలి. ఇది చలి దేశంలో పండదు. అందుకోసం మామిడి ఎప్పుడు కూడా వేడి ఉన్న ప్రదేశంలో పండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. తర్వాత ఇక్కడ చూస్తే పేర్ల రహస్యం అంటే, ఇప్పుడు ఆమ్రం, చూతం, రసాలం ఇవన్నీ పేర్లు అన్నాం అని పెట్టిరు కదా, వాటి యొక్క రహస్యం ఏంటి అంటే, ఇది ఒక దేవతల ఫలం కాబట్టి దీన్ని ఆమ్రం అని పిలుస్తారు. ఇందులో రసం ఉంటుంది కదా పండులో, అందుకోసం రసాలం. ఇది ప్రేమకు సహకారం అంటే ప్రేమకు చిహ్నం కాబట్టి సహకారిణి అని. రసచూతి ఉంటుంది కాబట్టి చూతమని అలా పిలుస్తారు. పూర్వం ఇంగ్లాండ్, అమెరికా దేశాల వారు అక్కడికి తీసుకొని వెళ్ళడానికి కష్టమవుతుంది. ఎందుకు? అప్పట్లో మనకు ఒక దేశం నుంచి ఇంకొక దేశం వెళ్ళడానికి చాలా రోజులు పడుతుండే. పడవ ప్రయాణం, సముద్రాలను దాటి వెళ్ళాలి. కానీ ఇప్పుడు అవేం కుళ్ళిపోవు. ఎందుకంటే ఇప్పుడు విమానాలు ఉన్నాయి కాబట్టి ఒకటి 2 రోజుల్లో అవి మనం తీసుకెళ్ళచ్చు. కసక మసక రాజవైద్యులు మామిడి పండు గురించి అంటే దాని యొక్క లాభ నష్టాల గురించి చర్చించారు. అమీర్ గ్రాసు మామిడిని ప్రశంసించాడు. అతను మామిడి చాలా మంచిగా, దాని యొక్క రుచి చాలా అద్భుతం అని చెప్పేసి ప్రశంసించాడన్నమాట. తర్వాత ఇక్కడ మామిడి రకాలు అంటే 500 రకాల మామిడులు ఉన్నాయి. కానీ మన హైదరాబాద్లో ప్రస్తుతం 122 రకాల మాత్రమే మనకు దొరుకుతాయి అన్నమాట.
తైమూర్ లాంగు ఇష్టం కాబట్టి దీనికి తైమూరి అని చెప్పేసి, రెడ్డి పసంద్, నవాబ్ పసంద్ అనే పేర్లు వచ్చాయన్నమాట. తర్వాత లగడ, మల్ల, సౌరోల్లి, తోతపరి, నీలం ఇవన్నీ కూడా పేర్లు. ఇండియాలో ముంబై, బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్ర, మైసూర్ అన్నిట్లో కూడా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ నవాబులు 10 ఏళ్ల క్రితం పరిశోధన చేశారు మామిడి పండ్ల పైన. అజమాలియన్ తోటల్లో అరబ్బులు పండించేవారు మామిడి పండును. తర్వాత మామిడి యొక్క ఉపయోగాలు. మామిడి పండు మనం తింటాం, కానీ పండుగ రోజుల్లో మామిడి ఆకుల్ని తోరణాలుగా కడతారు. ఈ మామిడి 2 జాతులు ఉంటాయి, పీచు కలిగినవి, కండ కలిగినవి. ఇంకా మామిడిని పప్పుల్లో, చారుల్లో, కూరల్లో వేసుకొని చాలా వంటలు చేస్తారు. ఇంకా మందులలో కూడా దీన్ని వాడుతారు. మామిడి చెక్కరసం పిల్లలు లేని వారు తాగుతారు వాళ్ళు. ఇక్కడ మామిడి రుచి. హైదరాబాద్ రాజ్యంలో 23,910 ఎకరాల్లో 17 లక్షల చెట్లున్నాయని చెప్పేసి, ఈ మామిడి వల్ల A, B విటమిన్లు ఉంటాయి ఈ మామిడి పండులో. పర్షియా సర్దార్ మామిడి పండును తిని షాదుషా అతను రుచి అడుగుతాడు ఎలా ఉంది అంటే, అప్పుడు సర్దార్ ఏమని సమాధానం చేశాడంటే, అతని గడ్డానికి తేనె పూసి దాన్ని నాకితే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా మామిడి పండు ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏదేమైనా మామిడి చరిత్ర తెలుసుకోవాలి, అది ఎక్కడ పుట్టింది, అది మన దేశంలోనే పుట్టింది. మామిడి పండు ఫలాల చక్రవర్తి, దాని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఫలాల చక్రవర్తి ఎందుకంటే దాని రుచి అంతటి గొప్పగా ఉంటుంది. ఇది మామిడి యొక్క చరిత్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ TNSPR ఛానల్.